తనను తాను తెలియగా సృష్టిడే అవకాశము. ఏదైనా కావాలంటే అవకాశం ఉంటే చేస్తాం, అవకాశం లేదు ఏం చేస్తాం అని ఈసడింపు మనకు అక్కర్లేదంటున్నది. తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. సృష్టి మనకు అవకాశం ఇచ్చింది. ఇట్ ఈస్ పాజిటివ్, స్పష్టంగా ఇచ్చింది. దానిలో ఏమి సందేహమే అసలే లేదు. అట్లా సందేహం లేకుండా మనకు అవకాశం ఇచ్చిందని చెప్పుకోవటానికి అవకాశం అంటే ఏమిటో వేరే వారం మనం చేస్తున్నాం. అవకాశతే అన్నారు. అవకాశతే, అవకి 19 లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. కాశతే అంటే ప్రకాశిస్తుంది. అవకాశం ఇచ్చిందంటే సంకల్పం కొట్టుకోవడం కాదు. 19 లక్షణాలని తనకు ప్రకాశంగా ఉండాలి. దానిలో ఎన్ని చెప్పుకున్నాం? రక్షణ, గతి, కాంతి, ప్రీతి, తృప్తి అంతవరకు చెప్పుకున్నాం. తనకు రక్షణ అనేది ఒక వెలుగు, దాచింది కాదు. రక్షించు మహాప్రభో యేసుక్రీస్తు, మహాప్రభో నారాయణ, పరమశివ, చచ్చిపోతున్నా ఓ కాళీ, ఓ గ్రామదేవత, ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని రక్షించు అంటే తనకు రక్షణ అనేది బై డిఫాల్ట్ సృష్టి తనకి ఇచ్చేసింది. తనకి ఎట్లా ఇచ్చిందంటే ప్రకాశముగా ఇచ్చింది. నాకు కనిపించట్లేదే అంటే లోకంలో ఒక సామెత ఒకటి ఉంది, కనిపించకపోతే కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది. మరి రక్షణ కనిపించాలంటే ఏం కళ్ళజోడు కావాలంటే దాని కళ్ళజోడు కావాలి. అన్నిటికీ ఒకటే కళ్ళజోడు. బయటికి చూడటానికి కళ్ళజోడేమో ఇది అవుతుంది, లోపల చూడటానికి లోపల పెట్టాలి కళ్ళజోడు, కళ్ళకి ఒక జోడు పెట్టాలి. అర్థమైందా? ఒక గ్రహింపు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నారు. అందువల్ల రక్షణ అనేది వెస్టెడ్ విత్ అస్, మనకు బాగా ఇవ్వబడినటువంటి భద్రత. అది మనకు వెలుగుగా ఇచ్చింది. దాక్కున్నది కూడా అది కూడా ఒకసారి మాటి చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి ముందుగానే చెప్పేసుకుంటే పిడ వదిలిపోతుంది. ఏంటది? మనకు ప్రకాశించినటువంటి రక్షణ. నాకు దొరకట్లేదంటే దొరికించుకోకపోవటం, చూడలేకపోవటం మన తప్పే కానీ సృష్టి చేసిన తప్పు లేదు. గతి అన్నారు ప్రవర్తన. అయితే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి, దానికి మన ప్రవర్తనలోనే అన్నీ ఉంటుంది. ఇది కూడా ఒక గొప్ప రహస్యం. సృష్టి మనకు చూపించింది, మనకు వేదశాస్త్రం అంటే చూపించింది. దాని రహస్యం ఏమిటంటే మన ప్రవర్తనలోనే మనకు కావాల్సినంతా ఉంది. నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తించింది తనే ప్రవర్తిస్తాడు కనుక తనదే. తను ఎట్లా ప్రవర్తించాలి మన భగవద్గీతలో సూటిగా సూక్ష్మంగా చెప్పింది ఏమిటంటే ప్రవృత్తితో ప్రవర్తిస్తే ప్రవృత్తితో గుణకర్మలు చేస్తాడు, గుణ ప్రవృత్తినే పొందుతాడు. అట్లా కాకుండా నివృత్తితో ప్రవర్తిస్తే, సాధన కర్మగా ప్రవర్తిస్తే సాధనను పొందుతాడు, పైకి అంతేనా లేదా? పోతూ ముళ్ళ మీద కాలేస్తే అవుతుంది, ముళ్ళు నా దగ్గర రాకు నేను గుచ్చుతా చెబుతూనే ఉంటుంది. అది చెప్పి రాకపోయి దాని మీద కాలేసావనుకో అదేం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. అది అయితే ముద్దు పెట్టుకుంటుంది కానీ మనకి ఎట్లా ఉంటుంది? గుచ్చుకున్నట్లు అవుతుంది. నువ్వు ఎందుకు గుచ్చుకున్నావంటే నేనేం గుచ్చుకున్నా, నేను ముద్దు పెట్టుకున్నా అంతేగా. నీ కాలు ఎంత బాగుందో నాకు నువ్వు అప్పలంగా తెచ్చి పెడితే ముద్దు పెట్టుకున్నా. అట్లాగూ బల ప్రవర్తన దోషమే కానీ బయట దోషమే లేదు. అసలు బయట అంటూ ఏం లేదు. దీనికి ఇదివరకు మంచి ఉపమానం చెప్పుకున్నాం. ఎట్లాగంటే చీకట్లో పోతే టార్చ్ లైట్ వేసాడు అనుకోండి, టార్చ్ లైట్ బల్ల కనిపించింది అంటాం మనం. అయితే మనకు ముందు టార్చ్ లైట్ కనిపించిందా, బల్ల కనిపించిందా?
టార్చ్ లైట్ వెలుగు కనిపించిందా, బల్ల కనిపించిందా? టార్చ్ లైట్ అంతే. టార్చ్ లైట్ వెలుగు మనం వేసింది, మనం వేసిన వెలుగులో బయటకు కనిపిస్తుంది. అట్లాగే ఈ రోజుల్లో ఆ థియరీని బాగా పట్టుకొని హైవేలు బాగా వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్షన్ బోర్డులు అన్నీ కూడా అది దాన్ని ఏదో పెయింట్ అంటారు, దాన్ని ఆ పెయింట్తో చేస్తారు. రేడియం పెయింట్, అది పెయింట్ అని మరి పెయింటే వేస్తారు, మరి ఇట్లా వేస్తున్నారు, అది పెడతారు. ఇప్పుడు వెనక రెడ్ లైట్ కూడా కల్లా వెహికల్కి ఆ పెయింట్తో పట్టి పెడతాడు ఇందు ఆమూలు దాకా. ఇంకా కొన్ని అయితే ఆమూలది పైదాకా కనిపించడం కోసం ఇట్లా పెడతాడు. మనం వేసిన హెడ్లైట్, మనం వెనకాల కారు వస్తుంది లైట్ వేసుకుంటే దానిలో అది దీపం వెలుగు వెలుగుతుంది, మన వెలుగులో అది వెలుగుతుంది. దానికేం వెలుగు లేదు, దానికి వెలుగు అక్కర్లేదు, మనకు కావాల్సింది అది. దాన్ని కొట్టి మనం అవసరపడకుండా మన వెలుగే మనకు వెలుగు చూపిస్తుంది. ఇట్లాగూ మన ప్రవర్తన మనకు ఎంత వెలుగు చూపిస్తుందంటే, మాధవుని చాలా ప్రత్యక్షంగా స్వామి ఎట్లా చేస్తాడంటే, రేపు పోతుంటే వెనకాల నుంచి పోతున్నాం అనుకో, ఉండాలి ముందు పోతుంటే వాడు గబుక్కన ఏదైనా అడ్డం వస్తే వాడు బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసినప్పుడు వెనకాల రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ రాగానే మనం కూడా రెడ్ లైట్ తీసేయాలి. వాడు రెడ్ లైట్ వేసి మనం చూసుకోకుండా పోతే వాడు గుర్తుతో వెనకాలేసి. అర్థమైందా? ఒకసారి ట్రాఫిక్లో, విశాఖపట్నం ట్రాఫిక్లో మా డ్రైవర్ అటాక్ చేశాడు. కాకపోతే ముందున్న డ్రైవర్, ముందున్న కారు మన వాళ్ళదే కనుక ఆయన ఏమనుకోకుండా ఆయన రిపేర్ చేసుకున్నాడు. తర్వాత అట్లా వేస్తాడు. ఆ ప్రవర్తనలో అట్లా అవుతుంది, చూసుకో, దెబ్బతింటావు. అదే ముందు ఆయన కారు కన్నా సరిపోయింది, ఇంకో కారు అయితే నాలుగు చివాట్లు పెట్టేవాడు. అది కాకుండా ఇంకో రాయవరప్ప అయితే అవుతుంది, అది మన ఎట్లా చివాట్లు పెడుతుంది, మొహం పగిలేటట్టు కొట్టి చివాట్లు పెడుతుంది. అట్లాగూ లోకంలో మనం తిరగాడుతుంటే మనకి ఎట్లా తేడా వస్తుందో దాంతో మనం పోల్చుకోవటం అనేటటువంటిది మనకే తెలియకుండా, ఆ పోల్చుకోవటంలో తాను ఎదగటం ఎట్లాగో ఆ అపాయం నుంచి తప్పించడం, బయట అపాయం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తాడు, లోపల తెలివి అపాయం నుంచి తప్పించుకోవడం అనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది సృష్టిలో, ప్రవర్తనలో గొప్ప రహస్యం. బయట దోషాన్ని సవరించడానికి పోయి ఏం చేస్తాడు, బయట దోషాన్ని సవరిస్తాడు, బుద్ధి సవరించుకుంటేనే చేస్తాడు. బయట ఏం చేస్తాడు కనుక ఇప్పుడు బుద్ధి సవరించుకున్నాడా, బయట సవరించాడా? తను ఏమనుకుంటాడు, బయట సవరించి ఇచ్చేసాపో, తీసుకుపో, అదే ఇస్తామే, కొత్త పుస్తకం ఇస్తాపో అంటాడు. కానీ అన్న ఎంత అహంకరించినా ఓయబో మచ్చు చూశారట్టుంది. ఇప్పుడు ఎంతమంది ప్రజలు జరిగి ఎంతమంది జీవులు గడిచారు. బహవో జ్ఞాన తపస్సా పూతా మద్భావాగత. జ్ఞాన తపస్సు చేసి పునీతులైన వాళ్ళు, నా భావన పొందిన వాళ్ళు అబో చాలా మంది ఉన్నారు. నువ్వు రాబోతే నాకేం కోన్ తీసుగా కొట్టండి ఎవరు అన్నాడు. ఏమన్నాడు అంటే, ఎవడికి నువ్వు గొట్టలు దేవరా అంటాడు. కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అవకాశం ఇచ్చింది అంటే అటువంటి ప్రకాశం, వెలుగు మనకిచ్చింది. మన ప్రవర్తనలో ఎంత వెలుగు ఉందో, మన ప్రవర్తన చేతనే అవిపా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చావు. నువ్వు గుర్తించకపోయినా అయితే తర్వాత ఏం చెప్పుకున్నాం, కాంతి అంటే వెలుగు అని, కోరిక అని. మన కోరిక, దాన్ని కోరుతున్నావు అంటున్నాడు. దాన్ని కోరేవాడు నువ్వు ఉండద్దు, అది నీకు కావాలి, దానికి కావాలి, తనకే కావాలి కదా, కనుక తను ఉండాలి కదా. నువ్వు తను కోరుతున్నాడా, దాన్ని కోరుతున్నాడా? నువ్వు ఎటు తీపినా నీదే, అక్కడ బయట ఏం లేదు. అటువంటి విలువ మనకిచ్చింది. కనుక మాటికి అవతల దాన్ని కోరుతున్నా అనేవాడు ఆ కోరుట అనేటటువంటి ఒక ప్రయోగాన్ని తను చేశాడు. కోరుట అనేటటువంటి ఒక తేజస్సును తను పెంచుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆత్మకామం అంటాడు. తను తాను కోరటం తెలుస్తుంది. ప్రీతి అనేది కూడా మనకు లోకంలో ఎన్ని విధాలుగా మై మోస్ట్ డియర్ ఫ్రెండ్ అంటాడు. అంత అయిపోయిన తర్వాత పెళ్ళం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, అందరికంటే కూడా మోస్ట్ డియర్. ఆ తర్వాత ఏమవుతాడు,
ఆ మోస్ట్ కాస్త లీస్ట్ ఇలా అవుతుంది. లేకపోతే అంటే మోస్ట్గానే ఉండి భ్రాంతిలో పడతాడు. ఈ ప్రీతి అనే మాట నవార్య సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏదైనా సరే ఎందుకోసం ప్రియమవుతుంది? తన కోసం అంటే తను దాచిపెట్టుకుందాం లౌకికంగా కూడా కాదు. ప్రీతి అనేది అక్కడ ప్రయోగం చేయబోయి తనలో పెంచుకుంటాడు. ప్రీతి అనే లక్షణాన్ని పెంచుకుంటాడు. అయిందా? లక్షణాన్ని పెంచుకుంటాడు. తనకు బయట వాళ్ళకి చెప్పాలంటే ముందు తను తెలుసుకోవడం మొత్తం చదువుతాడు ఎట్లాగో, తను చదివి నిష్ణాతుడైతే చెప్పగలుగుతాడు ఎట్లాగో. అట్లాగే బయట ప్రీతిని ప్రయోగం చేయాలంటే ప్రీతిని తాను పెంచుకోవద్దు. అదే రహస్యం, సృష్టించినటువంటి రహస్యం. ఇప్పుడు నువ్వు బయటని ప్రయోగం చేస్తున్నావా, లోపల ప్రయోగం చేస్తున్నావా, బయట అభ్యాసం చేస్తున్నావా, లోపల అభ్యాసం చేస్తున్నావు, అదే అంటాడు. ఈరోజు చెప్పున్నావు చూస్తున్నానంటాడు. దేన్ని చూస్తున్నావు? అది చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నా? అక్కడ చూస్తున్నా అంటాడు. మొహం అక్కడెక్కడ చూస్తావు? కళలో చూస్తావు, చూపులో చూస్తాడు. అంతేనా? చూపులో చూస్తాడు, బయట దానిలో చూడటంలే. తెలియపోయినప్పుడు కూడా జరుగుతుంది. విశేషం ఆ గొప్ప విశేషం ఏమిటంటే, నువ్వు బయట అనుకున్నప్పటికీ కూడా నువ్వు ఎట్లా చేయాలో అట్లాగే నీ చేత అభ్యాసం చేయిస్తుంది సృష్టి కూడా. అక్కడ చూస్తున్నాను అన్నప్పటికీ నీ చూపు నీ దగ్గరే ఉంది కనుక నీ చూపు నువ్వు ఎట్లా మరి పాడు చేసుకుంటున్నావో, బాగు చేసుకుంటున్నావో అదంతా నీ చేత నీకు అభ్యాసం చేయించి నీకు ఇస్తుంది. పట్టు అర్థమవుతుందా? అన్నం వడ్డించిందిరా, అన్నం కాదు ఇది, పాయసం వడ్డించిన తర్వాత ఏం చేస్తారు? అంతా అయిపోయిన తర్వాత గట్టి తుడిచి కాస్త వేస్తే ఎట్లా ఉంటుంది? పాయసం బాగుంటుంది, తుడిచింది బాగుంటుందా? తుడిచింది బాగుంటుంది. పాయసం అంతా తిన్న తర్వాత పాయసం రుచి వేరును, ఆ పాయసంలో ముంచినటువంటి చెయ్యి ఉంటుంది చూసావా, ఆ చెయ్యి నాకుతాడే, అది నాకటంలో ఉంటుంది రుచి. అట్లా నువ్వు ఏం చేసినా చేసేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇదవటు అన్ని తెలియదు. అక్కడ యూ టేక్ ఎ డెసిషన్. మనిషి ఒక నిశ్చయానికి వస్తాడు. తను ఏం ప్రవర్తించాడో, తను ఏం తీసుకున్నాడో, అది కూడా బీ ఇట్ లేటెంట్, అది నీకు తెలియకుండానే ఉండుగాక. కానీ ఇది ఎంత పాజిటివ్ చూసారా, ఎంత స్పష్టంగా అనమాట. అసలు నెగిటివిటీ అనే మాట లేదు, ఎలక్ట్రాన్స్ అనే మాట సూట్లో లేదు. మనం ఇప్పుడు దానిలో బతుకుతున్నాం. ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో బతుకుతున్నాం. అది కూడా ఇంత గంతులు పెడుతున్నారు మనుషులు. అది చూపిస్తున్న మిథ్యాస్వరూపం. తర్వాత తృప్తి. అంతవరకు చెప్పుకున్నా తృప్తి అనే పదానికి అంతం లేదు. లోకంలో లౌకికంగా కూడా, మాయలో కూడా, మోసంలో కూడా తృప్తికి పరిమితం అన్నట్టు లేదు. కానీ ఇక్కడ తృప్తి అనే మాటకి పరిమితం ఏమి, అదే అయిపోయారు. ఏదో ప్రశ్న వచ్చింది ఒకసారి, యూ లైక్ టు బీ షుగర్, యూ లైక్ టు బీ షుగర్ ఆర్ యూ లైక్ టు ఈట్ షుగర్ అన్నట్టు. నువ్వు పంచదారగానే ఉంటావా, పంచదార తింటావా అన్నాడు. రామకృష్ణ పరమహంస అన్నట్ట, ఐ లైక్ టు ఈట్ షుగర్. అమ్మ అనుకుంటూ కాళికని పెట్టుకొని, కాళికని నేను దర్శనం చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాను, నాకు అదే బాగుంది, నేను కాళికని కాను అన్నాడు. వాళ్ళ అద్వైతాశ్రమం ఇప్పుడు వాళ్ళది. అట్లా. కానీ తాను అది అవటంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎంత బాగా మనకు శాస్త్రం చూపిస్తుందంటే అసలు ఊహించలేరు, అంత ఉన్నది మనలో అని. హిందూ ధర్మంలో అంతటి విశేషం ఉందని తెలియదు. అది పొందిన తర్వాత తృప్తికి అవధులు అర్థమవుతుంది. అవధులు అంటే చూడండి, తృప్తికి అర్థం చెప్పుకుంటాం చూడండి. అంటే తృప్తి నిరంతరమైనది. లోకంలో మనం ఏ పదార్థం చేత తృప్తి చెందామనుకుంటున్నప్పటికీ కూడా అది అక్కడి నుంచి వదిలేసి మళ్ళీ ఇంకో దానికి పోతాం. ఇది ఇంకో దానికి మళ్ళీ పోడు. ఇంకో దానికి మళ్ళీ పోడు. అది తృప్తి అంటే.
తుష్టౌ పుష్టౌ, పుష్టి, తృప్తి అంటే పుష్టి. తర్వాతది అవగమం. మరి అవగమం అంటే బుద్ధి శబ్దం. అవగమం అంటే బుద్ధి, అవగమనం అంటే బుద్ధి. తెలుగులో అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే తెచ్చిపెట్టుకుందని. చిన్న ఉదాహరణ దృష్టాంతం ఇప్పుడు మీరు చూపిస్తాం. ఇందాక ఈ నోటు పెట్టిన తిండిలో చిక్కుడుకాయలు వేశారు. ఆ చిక్కుడుకాయల్లో చిన్న తోళ్ళలాగా వస్తుంది, నార దారంలాగా వస్తుంది సరే, అది ఇప్పుడు నోట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ అదేం చేస్తుంది, మింగితే పోదు, బయటికి రాదు, నేను ఉన్నా అని ఆడిస్తుంటుంది. దాన్ని మింగాలంటే విశ్వ ప్రయత్నం చేయాలి. కాసేపు మళ్ళీ అందరినీ మాపేసి అప్పుడు ప్రయత్నం చేస్తే లోపలే ప్రవర్తన అటువంటిది. ప్రవర్తన ఏం చేస్తుంది, చేస్తావా తెస్తావా అని కూర్చుంటుంది. అందుకని అవగమం అనేది బుద్ధి శబ్దానికి తెచ్చిపెట్టుకున్నది అన్న. ఎట్లా తెచ్చిపెట్టుకున్నది, మరి మంచి అయినా చెడ్డైనా తను తెచ్చిపెట్టుకున్నది. లోకంలో ప్రవర్తించినా బుద్ధితోనే ప్రవర్తిస్తాం, అధ్యాత్మజలో ప్రవర్తించినా బుద్ధితోనే ప్రవర్తిస్తాం. అంటే లోకంలో ప్రవర్తించినప్పుడు లోకాన్ని కోరుట అని దాన్ని తెచ్చిపెట్టుకుంటే దాంతో ప్రవర్తిస్తాం. కోరను అన్నప్పుడు దాంతో అది తెచ్చిపెట్టుకుంటే దాంతో ప్రవర్తిస్తాం. లోకం మోసం అనుకున్నప్పుడు ఆ బుద్ధితో ప్రవర్తిస్తాం. లోకము బాగుంటుంది అనుకుంటే ఆ బుద్ధితో ప్రవర్తిస్తాం. బుద్ధి అనగానే బుధ అవగమనం. కానీ ఏ బుద్ధి, ఆ పదం అందుకనే ఏ బుద్ధి అని చెప్పకుండా అవగమనం. తాను తనకు రక్షణగా ప్రవాశబ్దాన్ని 19 అర్థాలు చెప్పుకుంటున్నాం. ఆ 19 అర్థాలతోనూ ఎట్లా గమనం తెచ్చిపెట్టుకున్నాడో, ఆ తెచ్చిపెట్టుకున్నది దాంతో ప్రవర్తిస్తాడు. సృష్టి యొక్క రహస్యం దానిలో ఏమిటంటే మనకు ఉనికి ఆధారం. ఉనికిని గ్రహింపులో తెచ్చిపెట్టుకొని దాన్ని ఆధారంగా ప్రవర్తించాలి. అది మనకు బుద్ధి అర్థం అన్నమాట. అంటే బుద్ధి అనేది మాంసపిండలా కాదు, బయట కనిపించేటటువంటి రాయిరప్పలాగా కాదు. అది ఒక అభౌతికమైనటువంటి గ్రహింపుది. ఆ ఉనికిని గ్రహించి పెట్టుకొని ఆ ఉనికి యొక్క గ్రహింపుతో బయట ప్రవర్తించాలి. అర్థమైందా? అట్లా కాకుండా ఉనికిని పెట్టుకోకుండా వేరేది కూడా పెట్టుకోవచ్చు. బయట భోగమో, రోగమో, యోగమో, జోగమో, గీగమో ఏదో పెట్టుకొని ఒక దాన్ని పెట్టుకొని కెలుక్కుంటుంటాడు అప్పుడు కొంతమంది. ఏమి లేకపోతే వాళ్ళు తోచదు, ఏదో లోపల కొరుకుతూ ఉంటే అర్థమవుతుంది. మనుషులు కూడా ఏం చేస్తారంటే తోచకపోతే ఏం చేస్తారు, చూయింగం పెట్టుకుంటాడు నోట్లు, పెట్టుకొని నవ్వుతులే ఉంటాడు. ఆ నవ్వుతులే ఉంటే అప్పుడు తోసినట్టుగా ఉంటుంది. కొంతమంది ఏమవుతున్నా లేని పొందినంత ఉమ్మేసి రాదు అంటాడు వాడు. బాగుంటుంది సార్ అని ఒకటి వాడికి కూడా ఇస్తాడు. అది నోట్ వేస్తుంది అంటాడు, ఇది అడ్వర్టైజ్మెంట్ అట్లా లోకం అంతటైగా ఉంటుంది. తన చూయింగ్ వేసి వాడికి ఇస్తాడు, తన సీరియడ్ తాగి వాడికి సీరియడ్ ఇస్తాడు. ఇది ఒకటి ఆడుతూనే ఉంటుంది, పోతుంది, వెంట్రుకు వెళ్ళాడట్టు ఉంటుంది. అది అందరు కాసేపు ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. అందరు ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు చూస్తున్నారో అందరూ కూడా
వాడిని గుంటలోకి నెట్టేశాడు, ముక్కు కింద గోతులోకి నెట్టేశాడు. సరే, ఏమైంది ఇప్పుడు? ఇది కాదు, అంతే, వేరే ఉపాయం లేదు. ఎక్కడున్నాం? అవగమనం సిద్ధార్థం చెప్పుకుంటున్నాం. తెచ్చిపెట్టుకున్నది. తెచ్చిపెట్టుకోవటం ఎట్లా ఉండాలి? భజతాం ప్రీతిపూర్వకం. వెనకాల రక్షణగా, ఇంకా ఇది గతి ప్రవర్తనగా, ఇంకా వెలుగుగా, ప్రీతిగా, తృప్తిగా తెచ్చిపెట్టుకోవాలి. దానికంటే వ్యతిరేకమైతే ఈ లక్షణాలు మనకు అందవు. ఈ లక్షణాలు తనకు అందవు. కనుక అవగమనం అనేటటువంటి ఒక ప్రకాశం, తనకు వెలుగు ఏం చేస్తుంది? ఏం తెచ్చిపెట్టుకున్నానో అది నాకు నేను ప్రవర్తిస్తున్నా. తెచ్చిపెట్టుకున్నది అక్కడ కనిపిస్తుంది. తన కళ్ళని ప్రయోగం చేసి బయట చూశాను అనుకుంటున్నాడు. అట్లాగే తను ఏం తెచ్చిపెట్టుకున్నాడో దాంతోనే బయట ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు సవరణ ఎక్కడ చేయాలి? తేడా ఉంటే తన దగ్గరే చేయాలి. తెచ్చిపెట్టుకోవటం అంటే ఎక్కడికి తెచ్చిపెట్టుకుంటాడు? అది కూడా ఇంకో విశేషం. తెలుగు చెప్పేటప్పటికి ఏం తెచ్చిపెట్టుకుంటాడు? ఏమైనా కళ్ళ తెచ్చిపెట్టుకుంటాడు లోపలికి. కంటికి ఇది పెట్టుకున్నాం, ఏం పెట్టుకున్నాం? కాటుకు పెట్టుకున్నాడు అనుకోండి. కంటి కాటుకు పెట్టుకుంటే ఏమవుతుంది? కళ్ళు చల్లబడినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. అది బయటిది. కళ్ళ అంటే ఇప్పుడు విన్నారా? అంటే ఏమవుతుంది? కంటికి పుండు వస్తుంది లోపల. అది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? లోపల తేడా వస్తే వస్తుంది. అంతేనా? లోపల తేడా ఉంటే దేహంలో తేడా వస్తే వస్తుంది. అది కనుక తెచ్చిపెట్టుకోవటం అంటే ఏం తెచ్చిపెట్టుకోవాలి అక్కడ? అయితే ఇప్పుడు వాళ్ళు బయట అన్నారు, లోపల అన్నట్టు. కానీ మనం ఏం తెచ్చిపెట్టుకుంటాం? లోపల నుంచి ఉనికి తెచ్చిపెట్టుకొని, ఆ ఉనికి బయట ఉందనుకుని దాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటాం. అట్లా తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? వికృతం, తనకే రక్షణ లేకుండా తను స్వీకరించలేనట్టుగా తెచ్చిపెట్టుకున్నాడు. చూసారా? ఆ తెచ్చిపెట్టుకున్నది తనని మోసం చేస్తుంది. అది ఏం చేసావు నీవు? చూసుకో. అవగమ అనేటటువంటి ఒక ప్రకాశం కావటం అంటే నువ్వు చూసుకోవటానికి, చూసుకొని సవరించుకోవటానికి. అర్థం ఎట్లా ఉంది? చూసుకుని కొనటానిక, చూసుకుని సవరించుకోవడానిక? ముందు దోషం ఉంటే సవరించుకోవడానికి, తర్వాత సవరించుకున్నాను అనుకుని ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్ళిపోవటానికి. మనం ఏం చేస్తాం? సవరించుకోలేకపోయినప్పుడు కూడా దాని మీద కూర్చుని ఎవరోటో వేషాలు ఇస్తుంటారు చాలామంది. అందం సందం దానిలో చూడటానికి ప్రయత్నం చేస్తుంటారు. అంత చందా అంటే తెలుసా మీకు? ఏమిటి చందం అంటే? చందం అంటే అందం అంటే తెలుసా? అందం అంటే అందం అని తెలుసు. అది చందం అంటే చంద్రుడు కాదు, చందాన. దీని చందమున అంటే దీని పోలికగా. తెలుగు పదం చా రావాలి. చందాన, అందచందములు అంటే అందము ఒకటి, చందము ఒకటి. అందం ఒకటేమో ఉన్నది, చందం అంటే దాంతో పోల్చుకొని. అందము తనతో చూసుకున్నప్పుడు తనకు అందంగా ఉంటుంది. చందం అంటే ఇంకో దాంతో పోల్చుకున్నప్పుడు తనకు దానివల్ల నేను ఉన్నాను కనుక సరిపోయింది. ఏదో చూస్తున్నాడు సినిమాలో, ఒక హీరో పెట్టుకునేటువంటి మీసం చూస్తాడు.
ఆ మీసం చూసి అట్లా ఉంది అనుకుంటాడు. తలటి పెట్టుకుని ఇప్పుడు తన అంతం చూసుకుంటూ దాని చందం చూస్తాడు. చెన్నైలో ఒక తమిళన్ ఒక ఆయన ఉన్నాడు. తమిళ ఏం చేశాడంటే ఒకసారి వెళ్ళినప్పుడు తమిళ్ ఒక కవి ఉన్నాడు. ఆ కవి యొక్క సినిమా వచ్చింది. ఆ సినిమా చూపించాడు మాకు. ఆ సినిమా చూపించిన తర్వాత ఆ సినిమా వచ్చిన కవి ఏం చేశాడంటే వాడు అంతా తెలుసుకొని అంతా కవి అయిపోయినట్టుగా అనుకొని అప్పుడు వాడు ఎవరిని మంగళవాడిని పిలిపించి ఆ మీసాన్ని ఇట్లా పెట్టి ఇట్లా కొరిగించుకున్నాడు. ఇప్పుడు ఆ కవి అంటే ఇతనికి ఇష్టం కనుక తను ఏం చేశాడు, తను కూడా మీసా అట్లా పెట్టి కొరిగించుకున్నాడు. ఇది చందం, ఇది అవగమం, తెచ్చిపెట్టుకున్నది. ఇది తెచ్చిపెట్టుకున్నది అంటే తెచ్చిపెట్టుకుని అందచందాలు, మానమోహాలు, ఇంకా అవమానం కూడా తెచ్చిపెట్టుకుంది. నేను గొప్పవాడిని అనుకోవటం కూడా తెచ్చిపెట్టుకుంది. ఇంగ్లీష్లో సపోజ్డ్ ఎలిమెంట్స్, అంతేగాని నాట్ ఒరిజినల్ ఎలిమెంట్స్ అనుకుంటాం అట్లా. కనుక ఇది కూడా అనుకోవటంలో మనకు రక్షణ వెలుగుగా చెప్పడం అంటే అనుకోవటంలో మనం ఎదగటం ఎట్లా ఉంటుందో పతనం కావటం ఎట్లా ఉంటుందో రెండు మనకు కనిపించేటట్లుగా చేయటం అంటుంది. అందుకని సృష్టి మనకు అవకాశం ఇచ్చింది. అక్కడ రహస్యం ఏమిటంటే పోల్చుకోవటము తానే, సవరించుకోవటం తానే. ఆ పోల్చుకోవటం సవరించడంలో ఎంతగా ఉంటుంది అంటే తాను తనతో పోల్చుకోవటానికి తన నిశ్చలమైన స్థితిని లోపల గుర్తించలేకపోతే అక్కడ ఎట్లా వస్తాడు, తాను మరి గుర్తించినా గుర్తించకపోయినా నిశ్చలమైన దాంతోనే పోల్చుకుంటాడు. తన సర్వాతీతమైన దాంతోనే పోల్చుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, తన వద్దన్నా కూడా ప్రతిసారి తనకు తన సర్వాతీతమైనటువంటి తన స్వరూపం తనకు ఇట్లా డయాస్ మీదకి వస్తుంది, వేదిక మీదకి వస్తుంది, అర్థమవుతుంది, తన గ్రహింపుకు వస్తుంది. పోల్చుకుంటాడు. ఎట్లా వస్తుంది, తను గుర్తించకుండా కూడా వస్తుంది. గుర్తించకుండా వచ్చి అది ఏం చేస్తుంది, అవతల దాన్ని ఒక నెగెట్ చేస్తుంది, కాదు అంటుంది. ఆమె పైన వచ్చినటువంటి అసంతృప్తి చూపిస్తుంది. దాంతో ఎక్కువసేపు ప్రీతి ఉండదు, దాంతో ఎక్కువసేపు వెలుగు అనుకోడు, దాంతో ఎక్కువసేపు ప్రవర్తించలేడు. తర్వాత కొంతకాలానికి దాంతో రక్షణ లేదని తెలుసుకుంటాడు. కనుక ఈ విధంగా సృష్టి ఇచ్చినటువంటి అవకాశం చాలా గొప్ప అవకాశం. ఇన్ని లక్షణాలతో మనకి ఇచ్చింది అనమాట. లక్షణాలు మనకి ఇచ్చిందే అవకాశం. కనుక అవగమం అంటే ఇది తెచ్చిపెట్టుకోవటం. దీనిలో ఇక్కడ చూపిస్తుంది విశేషం ఏమిటంటే ఎట్లా మోసపోతున్నాడో తెచ్చిపెట్టుకొని, అట్లాగే మోసపోతున్నాడని గుర్తించి దాని నుంచి అతిక్రమించడం అనేటటువంటి దాని యందు ఆ సాహసం కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఆ తెలివిని కూడా తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకున్నది ఆ గుర్తించి తెచ్చిపెట్టుకో. దాన్ని ఇంగ్లీష్లో ఇంబైబింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లక్షణాలని ఇంబైబ్ చేసుకోవాలి, ఆపాదన చేసుకోవాలి. మంచి లక్షణాలని తను ఆపాదన చేసుకోవాలి. గుర్తించి ఎట్లా చెడ్డ వదిలేసేయాలో తెచ్చుకోవాలి. ఇందులో లోకంలో వాడిని చూసి నేర్చుకోరా, ఈ మాట నేర్పకుండా చూసి నేర్చుకోరా అంటాడు. వాడి సంఘం ఎగరా అంటే ఎట్లా ఉంటుంది. వాడి చూడు ఎంత చక్కగా చదువుకుంటాడో చూడు, నువ్వు ఉన్నావు, నీ ఆన్సర్ పేపర్ తీసుకొస్తేనే మీ నాన్న చూపించాలంటే నాకు కష్టంగా ఉంది అంటుందమ్మా. ఇంకా దాకా ఎందుకు, దాన్ని దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుంటా ఎందుకురా, దాచిపెట్టుకుంటే దాగుతుంది ఏంటి, దాచిపెట్టుకోవడం కాదు, తగినట్టుగా చదువుకో. నీకు ఎవరన్నారు, ఇప్పుడు ఎవరొద్దన్నారు, టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, దీపం ఉంది, పక్కన అమ్మ ఉంది, పెట్టడానికి, తినడానికి, ముట్టడానికి, లే అవ్వాలి. ఇంకేం కావాలి నీకు? బడిలో పోతే ముట్టడానికి మాస్టర్ ఉన్నాడు, ఇంటికి వస్తే ముట్టడానికి అమ్మ ఉంది. ఇంకేం కావాలి? చదువుకోరా, అది నాకు కావాల్సింది. దాచిపెట్టుకుంటే ఏం చేస్తావు? ఇది అవగాహన. భలే తప్పును ఎట్లా తెచ్చిపెట్టుకుంటాడో అట్లాగే సవరణ కూడా తాను ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకోవచ్చు.
ఆ ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకోవడానికి అక్కడ సృష్టించిన అవకాశం ఎట్లా ఉందంటే, ఎప్పుడైతే బయట నుంచి తెచ్చిపెట్టుకున్న దానికంటే గొప్పగా తన స్వరూపము కాదనెట్లందో అసంతృప్తి చూపిస్తుంది. లోకంలో అసంతృప్తి అని అన్నావంటే ఎవరు ఎట్లా ఉంటుంది, చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అంటే ఏం కావాలి, దానికంటే గొప్పది కావాలి, దానికంటే గొప్ప కావాలి, అధికం కావాలి, ఎక్కువ కావాలి అని అంటాం అనుకోండి. ఆ అనటంలో అది కావాలి, ఇది కావాలి, ఎక్కువగా కావాలి అంటే దానికంటే ఎక్కువైంది ఏముంది, ఎవరు చెప్పాలి, ఇప్పుడు నువ్వే చెప్పాలి. మనం అర్థమైందా లేదా, ఎవరు చెప్పాలి, తను చెప్పాలి, ఇది ఎక్కువ అనాలి. ఎక్కువ అంటే దాని దగ్గర పోతావు, దాని దగ్గర మళ్ళీ ముట్టుకాయలు తింటావు, కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ అంటావు. ఆ ఎక్కువ ఎక్కువ నీ పాఠము, బయట అందకపోవటం దాని పాఠం. బస్ ఆ ఎక్కువ ఎందుకు అంటే ఏమైనా నేను అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా అనుకోవటం తన దగ్గర ఉంది. అనుకోవటం ఏ తేజస్సుతో అనుకున్నావో తెలిస్తే అప్పుడు అది నీకు అందులో అది నీ తేజస్సు, నీ తేజస్సు బయట ఉంటుంది. తను సర్వాతీతమైనటువంటి స్వరూపం అని మనకు అర్థం కావాలి. అర్థమయ్యేటట్టు చేసేదే మనకు మాధవ లక్షణం. అదే అవగమం. ఇంకా ప్రవేశం అన్నారు. అవగమం కావాలంటే ఎట్లా ఉండాలంటే ప్రవేశం అన్నారు. ప్రవేశం అంటే ప్రవేశించుడంటే మనకు గృహప్రవేశం తెలుసా? మొన్ననే మా ఇంట్లో చేశాం గృహప్రవేశం. మొన్ననే మా ఇంట్లో అయింది. మొన్నేమో 10 రోజుల క్రితమేమో మా తోడళ్ళు ఇంట్లో కూడా గృహప్రవేశం అయింది. ఇప్పుడు రేపు నువ్వు ఇల్లు కడితే మీ ఇంట్లో గృహప్రవేశానికి కూడా వస్తా అని. ప్రవేశం అంటే లోపలికి పోవటం అంటారు. ప్రవేశని లోపలికి పోవటం అంటే అర్థం ఏంటంటే చొచ్చుకొని పోయి, అంటే గో డైవ్ డీప్ ఇంటూ ఇట్, దాన్ని బాగా తరచి చూడటం అని అర్థం. తరచి చూడటం అనేది ఇది మనకు వెలుగు. ఎందుకు వెలుగు అవుతుందంటే ఎప్పుడైతే బయట దాని గురించి మనకు తృప్తి కలగలేదో అప్పుడు ఏం చేస్తాము, ఇంకా దాని గురించి ఆలోచన చేస్తాం. తృప్తి సాధించాలి. తృప్తి ఎవరిది? తన స్వరూపం. తనకు తృప్తిగా తాగాలి. ఏమో నాకు తృప్తిగా జరగలే అంటాడు. నాకు తృప్తిగా జరగలేదని ఒక విషయంతో పోల్చుకొని అనుకున్నప్పటికీ కూడా ఆ విషయం నిన్నేం చేసింది, తృప్తి అంటే ఏమిటో రుచి చూపించి వెళ్ళిపోయింది. ఆ విషయం ఏదీ వ్యతిరేకం కాదు. నువ్వు వ్యతిరేకంగా అనుకుని ఇట్లా ప్రయోగాలు చేసినప్పటికీ కూడా నీకు అది వ్యతిరేకంగా రాదు. అందువల్ల ఏమన్నారు, అందువల్ల ప్రవేశించి అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే బాగా ఏదో దిగితే తెలుస్తుంది, గోవాలని లోతని దిగితే లోతు తెలుస్తున్నట్టుగా దీనప్పుడు బాగా దానిలో చొచ్చుకుని పోయి చూస్తే దానిలో దోషాలు మనకు తెలుస్తాయి. పైన ఆనందించాలనుకుంటే అర్థం కాదు. అర్థమైందా? ఎట్లా తెలుస్తుందంటే ఆవిడ చేసి పెడుతుంటే అనువుగా లోటలు వేసుకుంటూ తింటాడు. ఇప్పుడు తనే దిగి చేసుకోకపోతే అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? కష్టము ఎట్లా మానేసి లేకపోతే పర్వాలేదులే అని అప్పుడు వదిలేస్తాడు. ఇప్పుడు లోకం అట్లా కాదు, ఇది కాదు. ఎట్లా ఉంటుంది, ఎందుకు గబుక్కన ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండి చిరుడి సినిమా పోదా అంటాడు. ఆవిడేముంటుందంటే సినిమా పోయేవాడికి ఇంటి ఎందుకు, బయట రావడం బాగా అంటుంది. ఆమె బాగా తెలుస్తుంది మధ్య మన ఇంట్లో వంట చేసుకోవడం కష్టం అని తెలుస్తుంది. దిగితే తెలియటం అంటే అర్థం అట్లా ఉంటుంది. ఎవరో చేసి పెడుతుంటే మనకు తెలియదు, మనం చేస్తే మనకు తెలుస్తుంది కష్టం ఎట్లా ఉంటుందో అని తెలుస్తుంది. ఇది ప్రవేశించడం. అట్లాగే ప్రవేశిస్తే మనకు తెలుస్తుంది మనమే ఎట్లా కూర్చుకున్నామో అని. నేను దోషాలన్నీ మనం కూర్చుకున్నాం, ఎట్లాగో బ్రతకలేక ఎట్లా బతుకుతున్నామో మనకు తెలుస్తుంది. మన తప్పు మనకు బాగా తెలుస్తుంది. సొఫిస్టికేషన్ అని
ఇంగ్లీష్లో ఇప్పుడు ఈ మధ్య బాగా చెప్తారు. పని చేయటంలో కానీ దీన్ని ఇంకో దాని కానీ సూక్ష్మంగా దాని యొక్క విశేషాన్ని మనం తెలియజేయాలి అంటే పైపైన ప్రయోగం కాదు, బాగా స్పష్టంగా లోపల ఇంకా ఆలోచన చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఈ రోజులో కొంచెం సౌమ్యంగా ఉండే మనుషుల్లో ఒక నానుడి వినిపిస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఐ లైక్ టు బి ఏ స్టూడెంట్ దాన్ బెటర్ దాన్ ఏ టీచర్ అంట. ఎందుకంటే ఎంత లోకంలో ప్రవర్తించినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. ఆ తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటటువంటిది బయట దాంతో పోల్చుకొని అనుకున్నప్పటికీ తన సౌమ్యత ఎటు చూపిస్తుంది, తన్నే తాను తెలుసుకోవాలి. బయట తెలుసుకున్న కొద్దీ తాను ఇంకా చాలా తెలియని వాడుగా ఉన్నాడని తెలుస్తుంది. అనంత శాస్త్రం బహు వేదితవ్యం, అనంత శాస్త్రం బహు వేదితవ్యం అంటే చాలా తెలుసుకోవచ్చు. శాస్త్రం చాలా ఉన్నాయి, ఎన్నో చాలా తెలుసుకోవటానికి ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుంది, తాను తెలిసిన వాడు అనేటువంటి గర్వం పోతుంది. ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత కొంత అట్ట వినగా తను కొంచెం ఒదిగి ఉండటం నేర్చుకుంటాడు. అప్పుడు తెలిసిన వాడిని గర్వించకుండా ఆ ఒదిగి ఉన్నప్పుడు అప్పుడు తనకు తననే తెలుసుకుంటే అన్ని తెలిసిన వాడు అవుతాడనేటువంటి జ్ఞానం అర్థం. ఇది రావాలంటే బయట బాగా ఢక్కాముక్కలు తినాలి, ఢక్కాముక్కలు తినాలి, బయట వంగి రావాలి, ఉంచుకొస్తుంది, బయట కూడా ఉంచుకొస్తుంది. అందువల్ల ప్రవేశించటం అనే మాట అంతదాకా లోపల ఉండాలి, ప్రవేశించాలి, అప్పుడే కానీ తెలియదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఇంట్లో దూరి ఏం చేశాట, ఇంట్లో దూరి ఇంటి వాసాలు లెక్క పెట్టాట. ఇలా ఇంట్లో దూరి ఇంటి వాసాలు లెక్క పెట్టాడు తెలుసు కదా. ఇక్కడ అప్పుడు వరకు పెంకుంటిలో ఉండే వాసాలు ఎన్ని వాసాలు లెక్క పెట్టాట. అట్లా లోపల దూరి మీ లోతుపాతులన్నీ పీకి తీస్తాడు చూసారా, చేసి వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు. అట్లాగే దానిలో దూరి వాసన లెక్క పెడతారు. అట్లాగే తమాషాగా రామాయణంలో కూడా సీత తన ఇది ఎవరు వేదవతిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, రావణాసురుడు తన చుట్టు పట్టుకుని బలవంతం చేస్తే తన చేత్తో ఆ చుట్టూ కోసి వాడి చుట్టూ వాడి దగ్గర వెళ్ళిపోతుంది, తను బయటకు వచ్చేస్తుంది. చేసి అప్పుడు వాడిని శాపం పెడుతుంది, మీ ఇంట్లో పుట్టి నీ 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 వీళ్ళు నాశనం చేస్తాడు, నీ వంశంలో పుట్టి నీ వంశం నాశనం చేస్తాడు. అది ప్రవేశించారు. అవునా, అది దానికి కూడా మనకు అవకాశం వెలుగు ఎట్లా వస్తుందంటే, మరి కావాలంటే చూడండి, లోకంలో దేంతోనైనా సరే మీరు సవాల్ తొడ మీద కొట్టి నేను గెలుస్తానా నువ్వు గెలుస్తానా అని సవాల్ కొట్టి దాంతో మీరు పోటీ పడి దాన్ని భోగించడానికి, దాంతో సుఖాన్ని సాధించడం కోసం నువ్వు పోటీ పడి అప్పుడు ఎవరు ఓడిపోతారో తెలుస్తుంది. ఎవరు ఓడిపోతారు, తనే ఓడిపోతారు. చేదు అని చెప్పేసి కాదు వద్దు అన్నటువంటి వాడు వచ్చి తినగా ఇది కూడా తీయగానే ఉంది అన్నాడు. తీయగా ఏమో చేదు అన్నాడు. అట్లాగే తినగా తీపి చేదు. తీయ బాగుంది అని తింటుంటే అది కూడా వెగటు, తినగా తీపి వెగటు అన్నాడు. చేయగా లోకలుగా అట్లా ఉంటుంది. పిల్లల్ని కని చేసిన తర్వాత చివరికి ఏమి ఎట్లా ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యము కొన్నాళ్ళకే రామచిలుక అంటాడు. అయిపోయి ఎంత చేసినా ఈ పిల్లలకి తృప్తి లేదు. కోట్ల రూపాయలు ఇచ్చినా తృప్తి లేదు. ముగ్గురు కూతురికి 300 కోట్లు ఇచ్చినా ఉండే తృప్తి లేదు. వీళ్ళు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. కొద్దిగా 200 కోట్లు ఇస్తే ఏం చేసుకుంటారు? తలా ఒక 200 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా తృప్తి లేదట. ఆయన నాకు బాగా తెలుసు, తమాషాగా ఒక్కరోజు పరిచయం అయినా చాలా తమాషా. వాళ్ళ
వాళ్ళ క్యాంపస్ వెళ్ళాము ఒకసారి. వెళ్తే కూడా ఆయన ఒక మాట మీద ప్రవచనం ఏర్పాటు చేశాడు. పొద్దున ఆయన జన్మోత్సవం అయితే పుట్టినరోజట. పుట్టినరోజు మేము అనుకోకుండా పోయినాము. అక్కడ గుడి ఉందంటే గుడి దగ్గర పోయినాం. పోయేప్పటికి అయ్యగారు వస్తున్నారు అంతా సందడి చేశారు. వాళ్ళు వచ్చారు. మరి అందరికీ పట్టుబట్టలు పెట్టించాడు, అందరికీ బట్టలు పెట్టించాడు, పురోహితులకి వాళ్ళందరికీ పెట్టించారు, ఎంతో చేశాడు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అయిపోయి రాబోతున్నప్పుడు ఒక మాట, అంతవరకు అసలు ఆయన మాట్లాడేది ఎవరో తెలియదు. అక్కడ సన్యాసి వచ్చి కూర్చున్నాడు కానీ గౌరవం మా చేత ఇప్పించాడు, అంత గౌరవం. అంత అయిన తర్వాత ఒక మాట చెప్పాం, ఇదంతా కాదు, పిల్లలకి ఏదైనా మంచి మాట చెప్పించాలి. ఎందుకు చెప్పొచ్చామంటే ఈ ఉపాధికి కూడా ఆయన పట్టుబట్టలు ఇచ్చాడు. మేమేం చేసుకుంటే పట్టుబట్టలు ఇచ్చాడు. అప్పుడు చెప్పామన్నమాట, పట్టుబట్టలు ఇవ్వడం ఇది కాదు, పట్టుబట్టలు ఇంకా మఠానికి కూడా ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు కొంత. ఇది కాదు కావాల్సింది, ఇటువంటి ఈ ఉపాధి, ఇటువంటి దేహాలు సన్యాసులు దొరికితే దీని చేత నన్ను మాటలు చెప్పించాలి మీ పిల్లలకి, అది సరైన విషయం అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆయన వెంటనే ఉన్నాడంటే హాలు కట్టిస్తున్నాం కానీ ఇంకా పూర్తి కాలేదు అన్నాడు. హాల్ పూర్తి కాకపోతే ఏంటంటే మీ దగ్గర వాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్లో డ్రాయింగ్ హాల్ ఉంటుంది, పెద్ద హాల్ ఉంటుంది, దానిలో పెట్టించంటే సరిపోతుంది అని చెప్పి సరే అన్నాడు. అంతే. అప్పటికి 12 అయింది. 3 గంటలకి కార్యక్రమం. అంత సాత్వికుడు మనిషి. పెట్టించుకుని ఆయన నడవలేకపోతే కూడా ఏదో ఉంది, 5 అంతస్తులు ఎంతో ఉంటే లిఫ్ట్లో వచ్చాడు పైకి. లిఫ్ట్లో వచ్చాడు. అందరికీ కాలేజ్ క్లాసెస్ అన్ని సస్పెండ్ చేసేసాడు. అందరినీ టీచర్లని క్లాసులన్నీ సస్పెండ్ చేశాడు. అందరు వచ్చి కూర్చున్నారు, డీన్స్ అందరు వచ్చి కూర్చున్నారు, అందరు ఉన్నారు. ఇంత 3 గంటల కాలం అంతే. 12 గంటల నుంచి 3 గంటలు అంటే ఎంత, 1, 2, 3 అంతే, 3 గంటలు. సాయంత్రం మేము ట్రైన్ బుక్ చేసుకుందాం, వెళ్ళాలి, 3 గంటలు పెడితే 5 గంటలలో వెళ్ళిపోవచ్చు వెళ్తామని చెప్పంటే అప్పుడు చేశాడు. అంత యోగ్యుడు 200 కోట్లు ఇస్తే కూడా కూర్చోలేకి రాలేదంటే, చాలేదంటే. ఇది కూడా ఎక్కడ తెలుస్తుంది? ప్రవేశించి తెలిస్తే. నా కూతురు నా కొడుకులని వాళ్ళని కూర్చుని ఉంటే దాని మీద నీకు మొట్టికాయలు ముట్టాలంటే మామూలుగా చెప్తే అర్థం కాకపోతే అంత దాకా తీసుకెళ్ళి ఆ కొడుకుల చేత ముట్టకాయలు తింటే కానీ అప్పుడు వద్దంటాడు. ఆ పిల్లల చేత ముట్టకాయలు తింటే కానీ వద్దంటాడు. చెప్తే అందుకనే అట్లా బోధ చేత బుద్ధుల మారటం బుద్ధుల లక్షణం అని శాస్త్రం చెప్తుంటే విని మారాలి, అంతేగాని పుస్తకాలు చదివినంత మాత్రం చేత కాదు. దానిలో ఆ చెప్పిన దాని ఎందు బాగా లోపలికి విచారణ చేసి చొచ్చుకుపోయి విచారణ చేస్తే దాని యొక్క రహస్యం అర్థమవుతుంది. ఆ మాటలు ఎంత విలువ అనుభవించి ఎన్నో జన్మలు అనుభవించిన తర్వాత చెప్పినటువంటి వాక్యాలవి. అది మనకు వెంటనే అందించేటప్పటికి, అంతేనా నువ్వు ఎన్ని జన్మలు తర్వాత చేశావో నాకు కూడా కానీ అన్ని జన్మలు అయిన తర్వాత నాకే తెలుస్తుందిలే, నువ్వేం చెప్పగల నాకే తెలుస్తుంది కొంతకాలానికి అనేవాడు బాగుపడ్డు. వాడికి సంస్కారం లేదన్నమాట. అర్థమవుతుంది. అట్లాగే అయితే ఆ ప్రవేశం కూడా ఎట్లా వస్తుంది? శ్రవణం చేస్తే వస్తుంది. ఇది కూడా ఒక వెలుగే. ప్రవేశం ఎట్టా వెలుగో, అందకపోతే ఎప్పుడు ఏం చేస్తాడు? దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసేటప్పుడు దేని గురించి శ్రవణం చేస్తాడు అని కూడా శ్రవణం అంటే అసలు సుశ్రవణే ధాతువు చూపించారు. వినుట అన్న వినుట 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 అన్నాడు. అంటే ఏం చేస్తున్నావు? విన్నా విన్నా ఏం చేసావు? నేను చైతన్యవంతం చేసుకున్నావు. మరి ప్రమాణ వాక్యాలు ఎప్పుడున్నాయి?
నువ్వు అమీబాగా ప్రవేశించక మునుపు నుంచి ఉన్నాయి. సృష్టికి పూర్వమే ఉన్నది ఉనికి. అర్థమైందా? అంటే ఏది ఈ రోజు నువ్వు తెలుసుకుని బయటపడుతున్నాను అనుకున్నావు. అవునా? నేను సాయంత్రం మీరు పాఠమనం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నారు? బ్రహ్మవివాహం ఇదం బ్రహ్మవివాహం గురుకృపయ. అంటే ఎదగటం అనేటటువంటిది తనకు ఎప్పటి నుంచి ఉంది? అమీబా దగ్గర చదువుతూనే ఉన్నాడు. అమీబా దగ్గర చదువుతూనే ఉన్నాడు. కానీ వాడు బ్రహ్మం కాలే. బ్రహ్మం ఇప్పుడు ఎప్పుడవుతాడంటే ఆ పాటలో ఎన్ని పదములు చూపించారో అవన్నీ నీకు అవగాహన అయితే అది గురుకృపయ. ఆ బ్రహ్మం యొక్క కావాలంటే బ్రహ్మ యొక్క లక్షణాన్ని గురువు చూపిస్తాడు, ఎదగటం యొక్క లక్షణాలను చూపిస్తాడు. ఆ లక్షణాలను చూపించినప్పుడు నువ్వు సాధన చేస్తే అప్పుడు నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎదగటం అనే లక్షణాలు దానిలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో నువ్వు ఎదిగినప్పుడు ఆ లక్షణాలు నిన్ను వెనక ఉండి రక్షించుకుంటూ వచ్చినాయి. అవి నీకు అందలే. అర్థమవుతుందా? అందువల్ల చాలా గొప్ప విశేషం. కొన్ని పాటలు ఎంత బాగుంటాయి. అవి ఆ పదములు వింటూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎదగటం అంటే ఎట్లా అయిందని. లోకంలో ఎట్లా ఉంటుంది? అబ్బా ఎట్లా పోతారు అబ్బాయి ఈ లోకంలో, ఎట్లా పరిగెత్తారు వీళ్ళు అని చూస్తాడు. మళ్ళీ కుక్క పీతి పిల్లి ఆ జన్మాలు చూస్తే ఓ నాయన అంతదాకా ఎందుకు? ఎవడైనా వాడు క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు, వాడిని చూసేటప్పటికీ ఓ నాయన అది దాటాను నేను. ఇప్పుడు ఎట్లా దాటాను? అర్థమైందా? ఎట్లా దాటాను? ఆ ఆలోచన మనకు రావటమే శ్రవణం చేయాలి. శ్రవణం అంటే బయటది ఉండడం కాదు, బయట దాన్ని తనదిగా చేసుకునేటువంటి ఉపాయం అది. అర్థమైందా? చాలా గొప్ప విశేషం అది. ఎవరు ప్రహ్లాదుడు కూడా ఇందువలడం తెలియడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందంతే కలడు దానవాగ్రని వింటి అంటాడు. ఇందువలన అందులేడని చూస్తే తెలుస్తుందా, వింటి తెలుస్తుందా? ఆయన చూస్తే అల్లా, వింటి ఆ దర్శనం వేరు. అర్థమైంది? మనం చూడండి, దర్శనం అనే పదం వాడుతున్నాం. అది చూచానన్నావు, అది తనకు దర్శన స్వరూపం. కానీ తనకు దృశ్యరూపంగానే తెలుస్తుంది. అది వేరు ఇది వేరు అని చెప్పడం కష్టం. అదే శ్రవణం అనే మాట వచ్చేటప్పటికి శబ్దం బయట ఉంది, నువ్వు వింటున్నా. శబ్దం వేరు, వింటున్నా, వినుట వేరు అని చెప్తే అర్థమవుతుంది. దృశ్యం వేరు, దర్శనం వేరు అర్థం కావాలంటే ఇది అర్థమైతే కదా, అది అర్థం కాదు. వినుట అనే మాట ఏం చేస్తుందంటే తన చైతన్యం నుంచి నేరుగా వెళ్తుంది, ఇంట్రావెనస్ ఇంజెక్షన్ లాగా. బయటది ఏం లేదు. స్పర్శ అంటే బయటకు తెలుస్తుంది, దృశ్యం అంటే దర్శనం అంటే బయట దాంతో అని తెలుస్తుంది. దాన్నే చూస్తున్నట్టుగా. అట్లాగే రుచి చూడటం అంటే కూడా బయటదనే, వాసన చూడటం అంటే బయటదే తెలుస్తుంది. ఇప్పుడు శ్రవణం దగ్గర అట్లా లేదు, స్పష్టంగా తెలుస్తుంది. బయటదేమో శబ్దం, తను వినుట అనేటటువంటి తెలుస్తుంది. చదువుట అనే మాట కూడా అర్థమవుతుంది బాగా. చదువుతున్నానంటే అది చదువుతున్నాను అనుకుంటాడు, అర్థమైంది అని బాధ చెప్పేటప్పటికి అప్పుడు అంటే ఏమైంది? ఇప్పుడు ఆ ప్రశ్న వేసేటప్పటికి అంటే ఏమైంది అనండి, విద్యార్థులు అందరూ కూడా గబుక్కన ఈ ప్రశ్న ఏమీ లేదు, ఇప్పుడు ఆలోచించాలి. ఫుడ్ ఫర్ థాట్, ఫుడ్ ఫర్ థాట్. ఆలోచనకు తిండి, మేత, మెదడుకు మేత అని తెలుస్తుంది. కనుక శ్రవణం ఏం చేస్తుందంటే సూటిగా తన ఉనికిని చేరుతుంది. వింటున్నా, కంటికి ఏం తెలియటం లేదు, తన ఇంద్రియ ప్రవర్తనకి ఏం తెలియటం లేదు. చెప్పుకుంటా స్పర్శ, దృశ్యము,
తర్వాత ఇది రుచి, వాసన, ఇవన్నీ కూడా బయట నుంచి గ్రహించినట్టుగా మనకు గొప్పం తెలుస్తుంది, కానీ శ్రవణం అంటే తెలియటం లేదు. ఆ తర్వాత శ్రవణంలో ఉన్నటువంటి ఏకాగ్రత మనకు మిగతా వాటిలో తొందరగా తెలియదు, చెప్తే కూడా అర్థం కాదు. మీరు శ్రవణం చేస్తున్నారు, మీకు వింటూ కూర్చుని వింటున్నారు కదా, ఆ వినే చోట దేహంతో ఏమీ భ్రాంతి లేదు, ఏమి గుర్తించడం లేదు. అదే చూసేటప్పుడు ఇక్కడ ఎవరో ఉపాధి కూర్చుని మాట్లాడుతుంది, కదులుతుంది అంటుంటే దాన్ని చూస్తున్నాం అనుకుంటున్నారు. మీరు ఆ మాటలు వింటున్నాం అన్నప్పుడు మాటలు ఎక్కడే కనిపించడం లేదు. అర్థమైందా? ఏదైనా ఒకటి గాలి తాకినట్టుగా కూడా మాటలు తాకటం లేదు, నాలుకలో చేరినట్టుగా చేరటం లేదు, అవి ముక్కులోకి పోయినట్టుగా వాసనలాగా రావటం లేదు. అది వింటున్నాం. ప్రక్రియ వేరు, బయటది శబ్దం, నేను వింటున్నా, వినుటది తీసుకుంటున్నా అని చెప్పడం చాలా సులభం. అది అందుకని ఎక్కువగా ఈ అంశం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఉపమానమే తీసుకుంటాం. ఆ శబ్దము నేను వింటున్నా, అది డెసిబల్స్, నేను నా యూనిట్ మిల్లీ వోల్ట్స్ తీసుకోవటం వెంటనే తెలిసిపోతుంది. అది వేరు, నేను వేరు అనే మాట. దృశ్యం వేరు, దర్శనం వేరు. తెలియగా అంటే తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందువల్ల అంటున్నారు అవకాశం వచ్చింది. ఇది కూడా అవకాశం అంటే ఇది శ్రవణం చేయటం కూడా ఒక వెలుగు, ప్రవేశం. యొక్క వెలుగు లోపల చొచ్చుకుని పోయి అందరికీ చేత కాదు. పాఠం చెబితే బాగా ఇంటికి పోయి బాగా చదవటం, నేర్చుకోవటం, చేయటం ఉంటుంది, చేయాలని కూడా తోచదు. చాలామంది బడికి పోయి పిల్లలకి తోచదు. అట్లాగే శ్రవణం అనేటటువంటి కూడా అది ఒక వెలుగు మనకు. ఎంత వెలుగు అంటే సూటిగా కొనికిని టచ్ చేస్తుంది, తాకి చెప్తుంది. మరి ఆ తాకి చెప్పినటువంటి శ్రవణమును ఎట్లా చేయాలంటే స్వామి లక్షణం అన్నారు వెంటనే. స్వామి లక్షణం అంటే సోమామతి ఇది స్వామి అమ గతి శబ్ద సంభక్తిషు. స్వామి అంటే తన యందు ప్రవర్తించి పలికించుకొని సేవించాలి. ఆ పదం ఎంత గొప్పగా ఉందో ఏం చెప్పండి. అమ గతి శబ్ద సంభక్తిషు. స్వం అమతి ఇది స్వామి. తనయందు ప్రవర్తించి పలికించుకోవాలి, పలికించుకొని అప్పుడు కొలుచుకోవాలి, సేవించాలి. అది స్వామి లక్షణం. స్వామి అంటే, దేవ అంటే పదము ఎక్కడున్నాయి, ఎట్లా అర్థం ఉన్నాయి. ఎంత తపస్సు అది. ఇది తనకు అవలక్షణం, అవకాశం. స్వామి అనేది ఇప్పుడు తనకు వెలుగు. ఇప్పుడు ఈ స్వామిని ఎట్ట వెలుగులో చూస్తావు, ఎంత వెలుగులో చూసిన సినిమాలు చూపించినట్టుగా విశ్వరూప దర్శనం అంటే పై ఎత్తు పొడుగు ఎత్తుగా చూపించినటువంటి మనకు చూపిస్తారు. అది చూసి నేర్చుకున్నారు వీళ్ళు కూడా. ఎవరు మన సాయిబాబా కూడా అటువంటి విశ్వరూపం చూపించినట్టుగా, సాయిబాబా కూడా విశ్వరూపం చూపిస్తాడు. చూపించడానికి ఏం సినిమాలు చూపించచ్చు. అట్లా అర్థం. అది చూసి కాపీ కొట్టి మీ కృష్ణుడంతో గొప్పవాడు మా సాయిబాబా అంటే అట్లా కాదు. అది నథింగ్ ఆబ్జెక్టివ్, నథింగ్ ఈజ్ ఆబ్జెక్టివ్, బయట పోల్చి కాదు. అందుకనే అవకాశం అంటే దానిలో ఇది కూడా ఒక వెలుగుగా అనమాట. శ్రవణం వెలుగు, స్వామి వెలుగు. ఇంకా చాలా ఇంకో 10-11 ఉన్నాయి, మళ్ళీ వారని చెప్పుకుందాం. ఓం తత్సత్. తనను తాను తెలియగా సృష్టియే అవకాశం. ఓం తత్సత్. ఓం తత్సత్.